వాస్తుశాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని శక్తివంతమైన రహస్య పరిహారాలను చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. రాళ్ల ఉప్పుకి ఎంతో దైవశక్తి ఉంటుంది. ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో డబ్బు పరంగా అలాగే సకల సౌభాగ్యాలు కలగడానికి రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పరిహారాల ద్వారా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లక్ష్మీ స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేస్తే రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే జాతక దోషాలతో అన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక మనలో చాలామంది ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. అలాంటి వారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ ద్వారంగా భావిస్తారు. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు నీటిని మీ గుమ్మం ముందు చిలకరించుకోండి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామంది ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. జాతకం అదృష్టం ఉండదు. అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. ఒక ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా అలాగే కటిక పేదరికంతో ఉండాల్సిన మన ఇంటి ప్రధాన ద్వారం మీదే ఆధారపడి ఉంటుంది. మన ఇంటి గుమ్మాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ఉప్పు మూటను కట్టుకోవాల్సిందే. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును పోసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న సమస్యలన్నీ వెంటనే గడ్డెక్కిపోతాయి. విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి 2 లవంగాలు కూడా వేసి మీ ఇంటి ఈశాన్య మూలాన పెట్టుకోండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి శుభ్రం చేసే సమయంలో నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. అలాగే వాహనాలు కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటితో వాహనాలు శుభ్రం చేసుకోండి. వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. నరదృష్టి చాలా భయంకరమైనది. ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు బాధపడుతూ ఉంటారు. ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ కుటుంబానికి కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇక వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు. లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎప్పుడూ ఒక చిన్న జాడీలోనే భద్రపరచుకోండి. ఉప్పును జాడీలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోవాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక శక్తివంతమైన పరిహారం చేసి చూడండి. ఇక మీ ఇంటికి పట్టిందల్లా బంగారం. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలాన ఎవరికి తెలియకుండా పెట్టండి. అలాగే 3 రోజుల వరకు ఉంచండి. 3 రోజుల తర్వాత ఆ ఉప్పుని తీసేసి ఎవరు తొక్కున ప్రదేశంలో పడేయండి. మీ ఇంటికి అకస్మాత్తుగా ధనలాభం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఇక మీ ఇల్లంతా వజ్ర వైడూరాలతో నిండిపోతుంది. ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తే దీని ఫలితం ఉంటుంది. గుర్తు పెట్టుకోండి.
ఇక ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి ఉప్పును తీసుకురాకూడదు. పుట్టింటి నుండి ఉప్పును తీసుకెళ్తే మీ పుట్టింటికి నష్టాలు, ఆస్తి నష్టాలు కలుగుతాయి. కటిక పేదరికం ఏర్పడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది. అదే సముద్రంలో ఉప్పు కూడా ఉద్భవించింది. రాళ్ళ ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే జీవితంలో ఆస్తులు ఎదగలేరు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను బాత్రూంలో పెట్టుకోండి. ఇంటికున్న దోషాలు తొలగిపోయి కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఉప్పు లక్ష్మీ ప్రవాదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటును కూడా ఎవరికి ఉప్పు ఇవ్వకండి. శుక్రవారం ఎవరికైనా ఉప్పు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు రాళ్ళ ఉప్పును పెట్టుకోండి. మీ ఇల్లంతా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో మొదటిగా ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేస్తే మాత్రం వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ మంచం కింద రాళ్ళ ఉప్పును పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తుంటే రాళ్ళ ఉప్పును చూసి వెళ్ళండి. అలా చేస్తే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతంగా అవుతుంది. చిన్న పిల్లలకు ఎక్కువగా దృష్టి తగులుతూ మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ళ ఉప్పు అలాగే 2 ఎండు మిరపకాయలు దిష్టి తీయండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మన చేతుల మీదుగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు. అలాగే ఇతరుల చేతి నుండి మనం కూడా ఉప్పు తీసుకోకూడదు. ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మన ఇంటి ఐశ్వర్యం మొత్తం ఎదుటి వారికి వెళ్ళిపోతుందంట. అలాగే ప్రతి శుక్రవారం రోజున పూజా గదిలో ఉప్పు దీపాన్ని వెలిగించండి. శుక్రవారం ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రవాహం కలుగుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఏదైనా ఒక శనివారం రోజు రాళ్ళ ఉప్పును దానం చేయండి. మీ ఇంట్లో సమృద్ధిగా శ్రేయస్సు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ధన్యవాదములు.